నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టిస్ట్ లక్ష్మీ సువర్చల. ఇది పార్ట్ 2. నిన్న చెప్పాను కదా నేను ఈరోజు వీడియోలో హెచ్‌బీ పెన్సిల్స్ చూపిస్తానని. అవి ఇవేనండి. ఆర్ట్ లైన్ వాళ్ళవి. ఇందులో 6 పెన్సిళ్ళొస్తాయి. హెచ్‌బీ, 2బీ, 4బీ, 6బీ, 8బీ, 10బీ వస్తాయి. ఈ పెన్సిల్స్ ఒక్కో దాని తర్వాత ఒకటి డార్క్‌గా ఉంటాయన్నమాట. మనం అక్కడ ఎక్కడ డార్క్ ఎంత అవసరం అనేది మనం వేసే ఆర్ట్‌ని బట్టి చూసుకొని ఆ పెన్సిల్ తీసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు చూడండి నేనెలా ఏస్తున్నానో. ఇప్పుడు శంఖం భాగంలో కింది భాగం లోపలికి, బయటికి ఉంటుందండి. ఆ లోపలికి, బయటికి ఉన్న ప్రాంతంలో వెలుగు, నీడ కనిపిస్తూ ఉంటాయి. ఆ బయటికి కనిపించే దాంట్లో షాడో ఒకలా తెలుస్తుందనమాట డార్క్‌గా. అందుకని అక్కడ నేను పెన్సిల్ మార్చాను చూడండి. చిన్న చిన్న లైన్స్‌లాగా వేస్తున్నాను. ఇప్పుడు పేపర్ స్టంప్ తీసుకున్నాను. వీటిని పేపర్ స్టంప్స్ అంటారండి. ఇవి బ్లెండింగ్ కోసం ఉపయోగిస్తాము. ఇందాక నేను చిన్న చిన్న లైన్స్‌లా వేసి డార్క్ పెన్సిల్‌తో ఇప్పుడు నేను ఆ లైన్స్‌ని బ్లెండ్ చేస్తున్నాను చూడండి ఈ పేపర్ స్టంప్స్ తోటి. మనకి ఎక్కడైతే షేడింగ్స్ కావాలో అక్కడ ఈ పేపర్ స్టంప్స్‌ని వాడినప్పుడు మనకు చాలా నీట్‌గా వస్తుందండి మనం వెయ్యాలనుకున్న పార్ట్. ఇదే ప్లేస్‌లో మనం పేపర్ స్టంప్ బదులు టిష్యూ తీసుకోవచ్చు. ఇయర్ బడ్స్ తీసుకోవచ్చండి. వాటితో నేను ఇంకోసారి వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవచ్చనేది. వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి. ఒక 6 ఉంటాయన్నమాట. చూసారు కదండీ ఎలా చేస్తున్నానో బ్లెండింగ్ నేను. అంతే. ఇప్పుడు నేను మళ్ళీ పెన్సిల్ మార్చాను. 4బీ పెన్సిల్ తీసుకున్నాను నేను. కొంచెం డార్క్ లైన్స్ వేస్తున్నాను. అక్కడ పార్ట్స్ చూడండి. శంఖం ఓపెన్ అయిన భాగంలో లైన్స్ వేస్తున్నాను ఇప్పుడు నేను. నేను ఈ బొమ్మలో హెచ్‌బీ పెన్సిల్, 4బీ పెన్సిల్, 10బీ పెన్సిల్ వాడానండి. శంఖం కింద భాగంలో ఆ కోణాలు తేలాయి చూసారా? అదే మనకి కనపడడానికి కారణం మనం వేసుకున్న లైన్స్ లోపల నుంచి ఒక కార్నర్‌గా పెన్సిల్ లైట్ షేడ్ ఇచ్చాం మనం. అవి బ్లెండింగ్ స్టంప్స్ తోటి బ్లెండ్ చేసాము. దానివల్ల మనకు చాలా క్లియర్‌గా కనపడుతున్నాయన్నమాట ఆ కోణాలు. మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను నేను. సెకండ్ లేయర్. ఇప్పుడు నేను 10బీ పెన్సిల్ తీసుకొని ఆ కోణాలు తేలుస్తున్నాను చూడండి పెన్సిల్ తోటి. అవుట్‌లైన్ డార్క్ చేస్తున్నాను. చాలా స్మూత్‌గా ఉంటాయి ఈ పెన్సిల్స్. ఇప్పుడు నేను ఆ 10బీ పెన్సిల్‌తోనే మొత్తం బొమ్మంతా కూడా అవుట్‌లైన్ పూర్తి చేస్తున్నాను. డార్క్ చేస్తున్నాను అన్నమాట. బొమ్మ మొత్తం ఇప్పుడు మనకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. లోపల కోణాలు చిన్న చిన్న షేడ్స్ ఉన్నాయి. అవి కొంచెం డార్క్ కావాలి కాబట్టి మనం ఈ డార్క్ పెన్సిల్ తోటి షేడ్ చేస్తాం. తర్వాత స్టంప్ తీసుకొని బ్లెండ్ చేస్తాం. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. నిన్న వేసిన నేను అవుట్‌లైన్‌లోనే ఇప్పుడు డార్క్ 10బీ పెన్సిల్ తోటి డార్క్ లైన్స్ వేస్తున్నానండి.
నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతుందని. షాడోస్ ఉన్న చోట కొంచెం డార్క్‌గా పెన్సిల్ తోటి మనం ఇందాక బ్లెండ్ చేసిన స్టంప్ ఉంది కదా! ఆ స్టంప్ తీసుకొని కొద్దిగా షేడ్‌లాగా ఇచ్చేస్తే అక్కడ సరిపోతుందనమాట. చూడండి డార్క్ పెన్సిల్‌తో వేస్తా ఉంటే ఫ్లవర్ ఎంత బాగుందో.
చూసారు కదండీ పెన్సిల్ ఆర్ట్ ఎంత బాగా వచ్చిందో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.